సో చిన్నప్పటి నుంచి అన్నని చూడటం. అండ్ అన్న రోహిత్ అన్న అయితే మూవీస్కి రాకముందే నేను అన్న కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఓల్ యూస్ టు మేము ఇద్దరం కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. డాన్స్ ప్రాక్టీస్ అన్న. శ్రీచరణ్ పాకాల గారు చెప్పండి, ఈ సినిమాకి మీరు హౌ డిఫరెంట్ డ్యూ కంపోజ్ ద మ్యూజిక్? ఉగ్రం మాకు గుర్తుంది, మీరు చాలా ఆర్కెస్ట్రైజేషన్తో ఫైనల్ క్లైమాక్స్ సీక్వెన్స్ అంతా కూడా చాలా కష్టపడి చేశారు. సో దీనికి వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ డిడ్ యూ పుట్? ఫస్ట్ ఎఫర్ట్ పెట్టింది మార్నింగ్ పని చేయడం మొదలు పెట్టాను ఈ సినిమాకి. చాలా హ్యాపీ. రాత్రిపూట పని చేయడం లేదు, కూడా నాన్న చూస్తున్నాడు. లేదా మాకు మిగతా సినిమా వర్క్స్ కూడా ఉంటాయి కదా, సో ఇంచుమించు అలా వెళ్తూనే ఉంటుంది మీటర్. కానీ వన్ గుడ్ థింగ్ అబౌట్ ద మూవీ అంటే ముగ్గురికి ఒకే మూవీలోని ఒకే ఫ్రేమ్లోని మ్యూజిక్ చేయడం అన్నది ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ఫిల్మ్స్ నేను చేసింది. హెవియెస్ట్ అంటే బడ్జెట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా. బడ్జెట్ పరంగా కూడా కొంచెం గట్టిగానే అన్నిటికన్నా హెవియెస్ట్ దీనికి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా హెవీగా చేశాను. సో ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ ముగ్గురికి. మీ ముగ్గురికి కాదు, హీరోయిన్లకు కొట్టాడు. అవును, హీరోయిన్ పేరు మీద రాశాడు సాంగ్ కూడా. అంటే చెప్పలేమండి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ముగ్గురికి 3 థీమ్ సాంగ్స్ ఉన్నాయి. సో అన్ని డిఫరెంట్ స్టైల్స్లో చేశాను. ఒక సాంగ్ నేను కూడా పాడాను. ఏది ఒకసారి మా కోసం ఒక లైన్ పాడి వినిపించండి. అలా ఇక్కడ పాడేది కాదు అది. అదేంటి పార్టీ అన్నాక పాటలు ఉండవా? పైగా మ్యూజిక్ డైరెక్టరే పాడితే కాపీరైట్ ఇష్యూ కూడా ఉండదు. మీరు అలా నన్ను అడిగితే నాకు లిరిక్స్ గుర్తుండవండి. లలా తమన్నా పాడతాను కాసేపటి తర్వాత. ఓకే, కమింగ్ అప్లో శ్రీచరణ్ పాకాల గారి సాంగ్ మనం వినబోతున్నాం. ఓకే విజయ్ గారు, ఈ ముగ్గురులో కల్లా ఫస్ట్ ఫైనలైజ్ చేసింది ఎవరిని మీరు డేట్స్ పరంగా? ఫస్ట్ సాయి గారు అండి. ఓకే, అంటే సాయి గారే గరుడ అనేటువంటి మూవీ మీరు తమిళ్లో రిలీజ్ అవ్వకముందే మూవీ చాలా నచ్చి అండ్ వి బాట్ ద రైట్స్. ఓకే, అంటే యు ఆల్ ఇన్ ద సెన్స్ ఈ ప్రొడక్షన్ హౌస్ అంటే ఫస్ట్ రాధామోహన్ గారు విజయ్ గారితో చేయడం కమిట్మెంట్ ఉండిందండి. ఓకే, సో ఇద్దరు కమిట్మెంట్తో పాటు మా మంచి స్టోరీ ఒకటి వెతుకుతూ ఉన్నాం. ఆ ప్రాసెస్లో గరుడన్ బిఫోర్ రిలీజే చూసాను. సో డాడీ అని ప్రొడ్యూసర్ మంచి ఫ్రెండ్స్ అనమాట. గరుడన్ వర్షన్ ప్రొడ్యూసర్, తమిళ్ ప్రొడ్యూసర్. సో దే వర్ గుడ్ ఫ్రెండ్స్. సో హీ వాజ్ కైండ్ ఇనఫ్ టు షో us the film before even the release. వాళ్ళు 3 months బిఫోర్ ద రిలీజే చూపించారు మనకు మూవీ. చూపించినప్పుడు నేను విజయ్ గారిని ఎప్పుడు చదువుతున్నా, బ్రో ఒక రూరల్ ప్రాజెక్ట్ చేయాలి, కొంచెం కింద పడిపోయిన క్యారెక్టర్ చేయాలి. మేమందరూ నిలబడడానికి అలా కింద పడ్డాను. సో యూనో ఒక అందరు కనెక్ట్ అయ్యే మాస్ అందరు కనెక్ట్ అయ్యే ఒక మంచి సబ్జెక్ట్ చేయాలని ఉండింది. సో అప్పుడు ఈ క్యారెక్టర్ దొరకటం అండ్ ఈ మూవీ చేసామండి. విజయ్ గారు అనే క్వశ్చన్ నా దగ్గర వెళ్ళిపోయింది. ఫస్ట్ సాయి గారి తర్వాత రోహిత్ గారు మనోజ్ గారు ఇద్దరిని సైమల్టేనియస్లో ఇద్దరు ఒకటేసారి మేము అంటే ఒకటే టైంలో కాదు, ఇద్దరు ఒకటే టైంలో టచ్లో 2 days గ్యాప్లో రోహిత్ గారి దగ్గరికి వెళ్ళాము. రోహిత్ గారికి కూడా అనుకుంటే చేంజ్ చేశాను కూడా చెప్పిన తర్వాత ఓకే అన్నారు. మనోజ్ అని మాత్రం సినిమా చూడలేదు. సినిమా చూడకుండా నాకు మొత్తం నేరేషన్ ఇమ్మన్నారు. మొత్తం నేరేషన్ ఇచ్చాం. అందరూ కూడా క్యారెక్టర్ చెప్పాం. మన తెలుగులో నాకైతే ఏం చేస్తున్నారు చెప్పారు. మొత్తం చెప్పిన తర్వాత అదిరిపోయింది. కానీ మన డేట్లు కుదరట్లేదు కదా అన్నారు. డేట్స్ మిరాయి జరుగుతుంది. మనకేంటే ఒక బల్క్ డేట్స్ కావాలి. 3 monthsలో సినిమా చేద్దాం అనుకున్న టార్గెట్ కదండి. బల్క్ డేట్స్ కావాలి. ఒక 1 week ఉండే గ్యాప్లో అయితే చేద్దాము, మనకి డేట్స్ కుదరట్లేదు అనుకున్నారు. అక్కడ మాకు చిన్న మనోజన్ ఉంటే క్యారెక్టర్ ఉంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటే ఇప్పుడు మనోజన్ మిస్ అయిపోతున్నాడు అనుకున్న టైంలో దేవుడు ఎక్కడో మాకు పైన చూసినట్టు, మా కాలభైరుడు చూసినట్టున్నాడు. అనుకోకుండా పాపం మిరాయి షెడ్యూల్ కొంచెం అటు షిఫ్ట్ అవ్వటం వల్ల మాకు అన్ని డేట్స్ అంటే ఒక 3 daysలో మాకు కాల్ వచ్చింది, డేట్ దొరికేసి మనం చేస్తున్నాం అని. అక్కడి నుంచి ఇంకా అలా స్టార్ట్ చేసాం. విజయ్ గారు, వీళ్ళ ముగ్గురులో కల్లా అంటే ముగ్గురులోకి ఒక్కొక్క క్వాలిటీని మీరు అడ్మైర్ చేసేది ఏంటి చెప్పండి? ఇప్పుడు నారా రోహిత్ గారు అంటే వాట్ డూ యూ అడ్మైర్ అబౌట్ నారా రోహిత్? అంటే వెరీ కూల్ అండి, అసలుకి వెరీ కూల్ అండ్ టెన్షన్ ఉండదు అనమాట అసలుకి. అవును, అందుకే చెమట కూడా పట్టట్లేదు. కూలెస్ట్ పర్సన్ ఆయన. అంటే చాలా కూల్గా, చాలా సపోర్టివ్.
అంటే ఏ రోజు కూడా అంటే ముగ్గురు దగ్గర నుంచి కూడా ఏ రోజు ప్రాబ్లం రాలేదన్నమాట అసలుకి. ఏ రోజు కూడా మనకి ఇబ్బంది పెట్టింది కూడా లేదు. అందుకని చాలా కూల్గా ప్రశాంతంగా కూర్చోన్నాం ఇంత ఎండలో కూడా. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, ఆయన కూలు ప్రాబ్లం పెట్టలేదు అంటే అదే కంటిన్యూ చేసాం వాడు అక్కడ ఆపకుండా మీరు అడుగుతారంటే కంటిన్యూ చేశాను. ఇద్దరు కూడా లేదు, మీరు మధ్యలో మీరు బ్రేక్ చేయొద్దు అలాగా. అదే అడిగాను కదా, చెప్పండి. అని చాలా కూల్ ఉండాలి అంటే మిస్టర్ పర్ఫెక్ట్. అంటే ఒప్పుకోనంత వరకే, ఒప్పుకున్న తర్వాత ఇంకా ఒప్పుకోనంత వరకు కూడా లేదండి. ఫస్ట్ నుంచి కూడా చూసారు ఓకే, తర్వాత ఇలా చేంజ్ చేసండి, ఇలా అనుకుంటున్నాను సార్, ఇలా అనుకుంటున్నాను సార్ అంటే ఓకే బాగున్నాయి, ఓకే గుడ్ బాగున్నాయి. నీకు తెలుసు కదా విజయ్, నువ్వు నన్ను ఎలా చూపిద్దాను అలా చూపించాను, ఎందుకు నాకు అవసరం లేదు, నువ్వు కానిచ్చే. అంత కూల్ అనమాట. దట్స్ వై హి ఇస్ ఎ గ్రేట్ హస్బెండ్ ఆల్సో. ఎందుకంటే ఇంత కూల్గా ఉంటుంది. అంత కూల్ చూడండి, ఆ స్మైల్ కూడా. ఇక మన బెల్లంకొండ సాయి గారు అసలు కంటే మామూలు కష్టపడ్డాను అసలు కష్టపడడంలో అసలు ఎంత మనం ఏం చెప్పినా ఎంతైనా కష్టం అసలు మామూలుగా అసలు నో అని చెప్పడం